బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి? ఇవన్నీ కూడా మీరు సప్లై చేస్తాం. టోటల్ ఆంధ్ర తెలంగాణ మనమే చేస్తున్నాం. మార్జిన్ ఎలా ఉంటుందండి? మరి ప్రాఫిట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుందండి? సో అది ఒక 3 to 4 lakhs వరకు వస్తుంది. మరి మన ఇండియాలో ఇక్కడ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమి లేవంటారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఏజెడ్ సొల్యూషన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇదేంటి అంటే వీళ్ళు ఫ్లోరింగ్ సొల్యూషన్స్. అంటే మనం రోజు చూస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు రోజుల్లో ఇల్లు కట్టుకుంటే చాలు, ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. కానీ ఇప్పటి రోజులు ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టుకున్న తర్వాత దాన్ని ఎంత నీట్ గా ఎంత అందంగా డిజైన్ చేస్తామా అనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దానికి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇందులో భాగంగా ఇవాళ నేను ఒక సరికొత్త బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఫ్లోరింగ్ అన్నమాట. మనం చూసినట్లయితే రెడ్ కార్పెట్స్ అని చూస్తూ ఉంటాము, చాలా టైల్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడాను బాక్స్ క్రీట్ లో మనం చూస్తున్నట్లయితే అక్కడ టార్ఫ్ అని చెప్పి, తర్వాత గ్రీన్ మ్యాట్ అని చెప్పి, చాలా రకాల మన ఆఫీసెస్ లో కూడా మనం చూస్తున్నట్లయితే చాలా రకాల ఫ్లోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. సో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇవాళ అయితే మనము ఒక గోడౌన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఏజెడ్ బిజినెస్ సొల్యూషన్స్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క రెడ్ కార్పెట్స్ అనేవి డీలర్షిప్ ఇస్తూ ఉంటారంట. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇక్కడ నుంచి అమ్ముతూ ఉంటారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి. ఇవాళ మనతో మాట్లాడడానికి ఒక బిజినెస్ ఓనర్ మొహమ్మద్ షర్ఫుద్దీన్ మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో. హాయ్ షర్ఫుద్దీన్ గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం. యా సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాక్చువల్లీ ఫ్రీడమ్ యాప్ బిజినెస్ అనేది అందరూ బిజినెస్ ప్రేక్షకులందరూ కూడా చూస్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే వాళ్ళకి మనం బిజినెస్ ఐడియాస్ ఇస్తూ ఉంటాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు మీ బిజినెస్ యొక్క టిప్స్ కావచ్చు, అసలు బిజినెస్ పెట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ తర్వాత లైసెన్స్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, సో మార్కెటింగ్ ఎలా తీసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ విషయాలన్నీ కూడాను సో మీ మాటల్లో చెప్పండి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి? ఇది మనకి అప్రాక్స్ 50 lakhs వరకు ఉంటుంది. 50 లక్షలు. 50 లక్షలు. కానీ మీరు దీనికి 10 lakhs నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్అప్ కొంచెం బ్రాండ్స్ తీసుకోవాలి, తీసుకొని చేయొచ్చు. సరిపోతుంది అది. ఓకే, అంటే మీరు స్టార్టింగ్ 50 లక్షలతో మొదలు పెట్టారు. అవును. సో మరి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు? మనది చైనా ఉంటది, థైలాండ్ ఉంటది, అక్కడి నుంచి ఇంపోర్ట్. అవును, అంటే చైనా ఐటమ్స్ అమ్ముతున్నారా? చైనా ఐటమ్స్ కానీ బ్రాండ్ ఉంటది అది. ఫైన్. ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి. ఓకే, చూద్దాం. సో చూపించండి మాకు. సో నెక్స్ట్ వచ్చేసి రా మెటీరియల్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం. మరి మన ఇండియాలో ఇక్కడ హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమి లేవంటారా? ఉన్నాయి, కానీ అక్కడి నుంచి మనకి మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకుంటే క్వాలిటీ ఉంటుంది. సో అక్కడికి ఇక్కడికి రేట్స్ ఎలా ఉంటాయండి? యూజువల్లీ రేట్స్ కొంచెం తక్కువనే ఉంటాయి అక్కడి నుంచి. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే తక్కువ ఉంటాయి. ఇంకా మనకి చాలా బ్రాండ్స్, చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, సో చాలా క్వాలిటీస్ ఎలాంటివి తీసుకోవాలి, అసలు బిజినెస్ పెట్టడానికి ఏంటో క్వాలిటీస్ కొంచెం చూపించండి. సో ఇందాక మనకి చెప్పారు చాలా రకాల క్యాటలాగ్స్ ఉన్నాయట. సో ఆ క్యాటలాగ్స్ చూపిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా, మన ఆఫీస్ ఫ్లోర్స్ లో ఉంటూ ఉంటాయి. సో అట్లాంటివి అన్నమాట ఇవన్నీ కూడా. కార్పొరేట్ ఆఫీసెస్ లో యూజువల్ గా మనం చూస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు సప్లై చేస్తున్నాం. ఓకే, టోటల్ ఆంధ్ర తెలంగాణ మనమే చేస్తున్నాం. ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా మీరే చేస్తున్నాం. మేమే డిస్ట్రిబ్యూటర్. ఓకే, మరి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి రీటైలర్ కి సో అక్కడికి వెళ్ళేసరికి మార్జిన్ ఎలా ఉంటుందండి? మార్జిన్ మనకి 8 to 10% ఉంటుంది మార్జిన్. ఓకే, ఇంకా మన డిస్ట్రిబ్యూషన్ నుంచి వేరే రీటైల్ కి వెళ్తుంది కదా, వాళ్ళకి ఒక 20 to 25% వరకు ఉంటుంది. బిజినెస్ సజెస్టబుల్ అని సజెస్టబుల్. సో దీనికి సంబంధించి మినిమం ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది? మనం చూసినట్లయితే గోడౌన్ చాలా పెద్దగా కొంచెం పర్లేదు. సో ఎంత ఉంటుందండి ఇదంతా? ఒక 4,000 SFT. 4,000 SFT లో మీరు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మినిమం లో వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఎంత SFT కావాల్సి ఉంటుంది? వాళ్ళు ఒక 2,000 SFT నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, రా మెటీరియల్ అంతా మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 lakhs నుంచి చేయొచ్చు మనం. డన్. సో దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సెస్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది? ఒకటి లేబర్ లైసెన్స్ ఉంటుంది మనకి, ట్రేడ్ లైసెన్స్, GST, కరెంట్ అకౌంట్ కావాలి. సరిపోతుంది. ఓకే, సూపర్. ఓకే గైస్, మొత్తానికి మనం లోపలికి వెళ్ళి అసలు ఈ యొక్క గోడౌన్ ఎలా ఉందో చూద్దాము. సో పదండి, చూపించండి సార్. ఇది మనకి లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్ ఉంది. లామినేటెడ్ వుడెన్ ఫ్లోరింగ్. ఇది 8.3 mm లో ఉంటది. ఓకే,
ఇంకా దీనికి ఇన్స్టాల్ చేయడానికి మనం ఫస్ట్ ఫోమ్ పెట్టాలి. ఓకే, ఫోమ్ పెట్టేసి ఇది ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్కడైనా 0 లెవెల్ మనకి ఫ్లోరింగ్ ఉంటే చాలు, దాంట్లో ఇన్స్టాల్ చేయొచ్చు. 0 లెవెల్ గ్రౌండ్ ఫ్లోరింగ్ 0 లెవెల్ ఉంటే దానిపైన మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నుంచి సెక్యూరిటీ అంటే ఏమని చెప్పొచ్చు, బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి. అసలు ఏంటి అసలు దీని యొక్క కెపాసిటీ అంటే ఏం చెప్తారు? దీని మీద మనం వాటర్ స్టోర్ ఉంటే అది ఖరాబ్ అయిపోతుంది. వాటర్ ఉండకూడదు, వాటర్ లేని ప్లేసెస్ మాత్రమే పెట్టుకోవచ్చు. వుడెన్ వాటికి మరి నార్మల్ వాటర్ కూడా ఉన్నా కూడా ప్రాబ్లం అవ్వని ఏమైనా ఉంటాయి? వినైల్ ఫ్లోరింగ్ ఉంటుంది, PVC వినైల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఓకే, సో అది కూడా ఉంది, నేను చూపిస్తాను. షూర్. ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి ఇందులో? చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి దీంట్లో, డిజైన్స్ ఉంటాయి. ఇవి కొంచెం తక్కువ పెట్టున్నట్టుంది కదా దీనికి. అవును. సో కాస్ట్ ఎలా ఉంటుందండి ఒకటిది? ఇది మనకి పర్ SFT వస్తుంది ఒక 120 రూపీస్ అట్లా ఉంటుంది. 120 రూపీస్ 1 SFT. ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంది. ఇదేంటండి? ఇది కార్పెట్ టైల్ ఉంది సార్. ఓకే, ఇది మన ఆఫీసెస్ లో వాడుతూ ఉంటారు కదా రెగ్యులర్ గా, కార్పొరేట్ ఆఫీసెస్ లా, హాల్స్ లా దానికి యూజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని దేంతో తయారు చేస్తారు? ఇది నైలాన్ కార్పెట్స్ ఉంటాయి ఇవి. ఓకే, సో దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? పర్ SFT మనకి 70 రూపీస్ 80 రూపీస్ అలా స్టార్టింగ్ ఉంది. 70 రూపీస్ SFT. ఇది మనది నోవా బ్రాండ్ ఉంది. మేము చేసేది డీల్ నోవా ఇంకా సొల్యూషియాది ఉంది. ఓకే, సొల్యూషియా అంటే రెండింటి డిఫరెన్స్ ఏంటండి? ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఒక దీంట్లో ఒక 30 ప్యాటర్న్స్ ఉంటాయి, దాంట్లో ఒక 30 ఉంటాయి. కస్టమర్ కి ఎక్కువ ప్యాటర్న్స్ ఇవ్వచ్చు మనం. అంటే మీ 2 బ్రాండ్స్ తో డీల్ చేస్తాం. ఓకే, సూపర్ అండి. ఐ థింక్ కంపేర్ టు వుడెన్ తో పోలిస్తే ఇది బెటర్ ఏమో కదా? అవును, బెటర్ ఉంటుంది. అది ఇది కార్పెట్ టైల్ ఉంది, మన దగ్గర రోల్ కార్పెట్ కూడా ఉంటుంది. ఓకే, దీంట్లో ఏం బెనిఫిట్ ఉంది అంటే ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయింది అయితే ఇది ఒక్క టైల్ తీసి వేరే టైల్ పెట్టొచ్చు మనం. ఓకే, గాట్ ఇట్. అదే ఇంతకు వుడెన్ కి అయితే వాటర్ పడితే పాడైపోతుంది అన్నారు కాబట్టి, సో కార్పెట్ వీటిలో అయితే కొంచెం సెక్యూరిటీ, పాడైపోయినా మళ్ళీ తీసి మళ్ళీ ఇంకోటి పెట్టుకునే పని ఉంటుంది. అదైతే మొత్తం తీసి మళ్ళీ అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇవి మొత్తం రోల్ కార్పెట్స్ ఉన్నాయి మనకి. ఓకే, రోల్ కార్పెట్స్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తుంటారండి? మోస్ట్లీ ఫంక్షన్ హాల్స్ లో ఉంటాయి, ఇంకా హోటల్స్ లా, హాస్పిటల్స్ లా అక్కడ కూడా చేయొచ్చు. ఇవి ఎలా ఉంటాయి కాస్ట్ వచ్చేసి? ఇది మనకి ఉంటాయి 80 రూపీస్ 100 రూపీస్ 1 SFT ఉంటుంది. ఒక రోల్ ఏదైనా చూపిస్తారా మాకు? ఇది ఉంది చూడండి. ఓకే, చూపించండి. ఓకే, సో మొత్తం ఎంత ఉంటుందండి ఒక దాంట్లో? ఒక రోల్ లో మనకి ఒక 480 SFT వరకు ఉంటుంది. 480 SFT వరకు ఉంటుంది. యూజువల్ గా ఒక బిల్డింగ్ కి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మొత్తం 4000 SFT లో ఎంత పడుతుంది? ఇక్కడ ఒక 5-6 రోల్స్ పడతాయి. ఇవి 5-6 ఇట్లాంటివి 5-6 రోల్స్ పడతాయి. సరిపోతుంది. ఓకే, ఒక్క మొత్తం వచ్చేసి ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి? ఒక 7-8,000 వరకు వస్తుంది ఒక దాని మీద. ఓకే, ఇంకా అది ఇన్స్టాలేషన్ సెపరేట్ ఉంటుంది మనకి. నైస్. ఇంకా ఏం స్పెషల్ వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర? లైక్ మన దగ్గర ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంది. ఓకే, ఆర్టిఫిషియల్ గ్రాస్ రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాము, బాక్స్ క్రికెట్స్ లో ఉంటుంది. ఇదేనది? ఇదే ఉంది అది. ఓకే, ఇవి గ్రాస్. ఇది కూడా సేమ్ ఎక్కడ ఇది ఇండియాలో తయారవుతుందండి? ఇది కూడా ఇంపోర్ట్ చేస్తారు? ఇది కూడా ఇంపోర్ట్ చేస్తాం మనం వియత్నాం నుంచి. వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారా? సో ఏది ఎలా పడుతుందండి కాస్ట్ వచ్చేసి? ఇది మనకి 25 mm నుంచి స్టార్ట్ ఉంది. ఇది 25 mm నుంచి. ఓకే, 1 SFT కి ఎంత పడుతుంది? 1 SFT కి మనకి 40 రూపీస్ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ 40 రూపీస్. మిగతా వాటితో పోలిస్తే కొంచెం పర్లేదు. ఓకే, ఇది యూజువల్లీ మనం బాల్కనీస్ లో కూడా వేస్తున్నాం, ఇప్పుడు ఆఫీసెస్ లో వేస్తున్నాము, బాక్స్ క్రికెట్ లో వస్తున్నాము. దీంట్లో ఇంకోటి ఉంటది, ఇది అంటే మనం స్పోర్ట్స్ టర్ఫ్. ఓకే, ఇది మనం బాక్స్ క్రికెట్ లోపల ఇది వేస్తాం పిచ్ కోసం. ఓకే, అవును, నైస్. పిచ్ కోసం ఇది వాడతాం. దీనికోసం దానికోసం డిఫరెన్స్ ఉంటుందండి? డిఫరెంట్ ఉంటుంది. ఏంటండి? ఇది 90 రూపీస్ పర్ SFT ఉంటుంది. ఓకే, సో మీ దగ్గర మోస్ట్ బాగా సెల్ అయ్యేవి ఏంటండి? అదే కార్పెట్ టైల్స్ అవి ఉంటాయి, మన కార్పెట్ టైల్స్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే, ఫైన్. సో దీనికి సంబంధించి ఎంత బిజినెస్ జరుగుతూ ఉంటుందండి? పర్ డే కావచ్చు, పర్ మంత్ కావచ్చు? పర్ మంత్ మేమైతే డిస్ట్రిబ్యూటర్స్ ఆంధ్ర తెలంగాణ మనకి ఉంటుంది, ఒక 10 to 15 lakhs వరకు ఉంటుంది బిజినెస్ అవుతుంది మనది. 10 to 15 lakhs వరకు బిజినెస్ జరుగుతుంది. అందులో మరి ప్రాఫిట్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంటుందండి? వస్తుంది ఒక 3 to 4 lakhs వరకు వస్తుంది. 3 to 4 lakhs వరకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇనిషియల్ పెట్టుబడి వచ్చేసి 50 లక్షలు. ఓకే, ఫైన్. ఇందాక చెప్పారు కదండి సొల్యూషన్ అండ్ నోవా అని చెప్పి. అవును. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటండి ఇక్కడ అక్కడ? నడవండి, నేను చూపిస్తా. అక్కడ ఇది అయితే మొత్తం నోవా బ్రాండ్ ఉంది. ఓకే, ఇవన్నీ నోవా. అక్కడ మనకి సొల్యూషన్ ఉంది, అది కూడా చూపిస్తాం. ఓకే, మీరు 2 రకాల బ్రాండ్స్ తో డీల్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటండి? ఇది మనది సొల్యూషియాది. ఓకే, PVC ప్లాంక్ ఉంది. ఇది ప్లాంక్.
ప్లాంక్ అంటే మనకి పీవీసీ ఫ్లోరింగ్ ఉంటది ఒకటి, అది మొత్తం వాల్ టు వాల్ ఉంటది. ఇది మనకి 10 ఇంచ్ బై 40 ఇంచ్ ఉంటది. ఓకే ఓకే. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయింది అయితే మనకి మొత్తం కార్పెట్ తీయే అవసరం లేదు, ఒక్క పీస్ తీసేసి రీప్లేస్ చేయొచ్చు మనం. ఓకే. సో అదే కనుక ఫుల్ ఫ్లోరింగ్ అయితే మొత్తం తీయాలి. ఓకే. ఇది కాస్ట్ ఎలా పడుతుందండి? ఇది మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి. 50 రూపీస్ నుంచి మీ దగ్గర స్టార్ట్ అవుతుంది. అవును. సో బయట మార్కెట్కి వెళ్ళేసరికి పెరుగుతుంది. సో ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ? మన దగ్గర ఇది ఉంది, ఇది మనది పీవీసీ టైల్. ఓ, పీవీసీ టైల్. అవును. ఇది మనకి 2 ఫీట్ బై 2 ఫీట్ ఉంటుంది. ఇది 2 ఫీట్ బై 2 ఫీట్ ఉంటుందా? ఇది కూడా మనం నార్మల్ ఫ్లోర్ మీద వేయచ్చు. బాగుంది. ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ లుక్ కూడా బాగుంటుంది, సేమ్ యాజ్ ఏ మార్బుల్ లాగా ఉంటుంది. ఓకే. ఇన్ని డిఫరెన్సెస్, ఎన్ని వెరైటీస్ వచ్చేసాయో. సో ఇవన్నీ ఇందులో మోడల్స్ అంటారు. మోడల్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు మరి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు లేదా ఎక్కడి నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటూ ఉంటారు? ఇది కూడా మనది బ్యాంకాక్ అక్కడ నుంచి వస్తుంది. ఇంపోర్టెడ్ అన్ని, అసలు ఇక్కడ ఏం లేవన్నమాట. ఇక్కడ ఏం లేదు. మరి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారా వేరే ఏమన్నా చోటకి, లేదంటే ఓన్లీ ఇప్పుడైతే మనది ఆంధ్ర తెలంగాణనే ఉంది, మాత్రమే అమ్ముతున్నారు? ఓకే. ఇంకేంటండి ఫైనల్లీ? ఇది మనది టర్ఫ్ ఉంది. టర్ఫ్. ఓకే. సేమ్ క్రికెట్ పిచ్ లో వాడేది. అవును. దీనికి ఇందాక మరి చూపించారు, దానికి డిఫరెన్స్ ఏంటండి? అది మనకి సేమ్ ఉంటది, అది ఒక ప్రైసింగ్ లా డిఫరెంట్ ఉంటది కొంచెం. ఇది సొల్యూషన్, అది కొంచెం ఒక 10 రూపీస్ తక్కువ ఉంటది. ఫైన్ ఫైన్ అండి. సో మొత్తానికి అయితే ప్రాఫిట్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటి మీద? ప్రాఫిట్ మంచిగానే ఉంటది, ఎందుకంటే ఇది మొత్తం రన్నింగ్ బిజినెస్. ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే, ఆఫీస్ కడితే ఖచ్చితంగా ఇది వేయాలి. ఓకే. మొత్తానికి మనకి ఫ్లోరింగ్ సొల్యూషన్ సంబంధించి షాఫుద్దీన్ గారు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫైనల్ గా వారి మాటల్లో, సో ఎవరైతే కొత్తగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వారికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారో అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి. ఫస్ట్ మీరు మార్కెట్ సెర్చ్ చేయాలి, దీని గురించి మొత్తం ఎలా ఉంటది మొత్తం ఒక్కసారి తెలుసుకోవాలి. మార్కెట్ లో ఏం నడుస్తుంది, ఏం నడవట్లేదు మొత్తం చూసుకొని దాని తర్వాత మీరు స్టెప్ తీసుకోవాలి. ఓకే, అంతే అంతే. చాలా షార్ట్ అండ్ స్వీట్ గా కంప్లీట్ చేస్తారు. సో గైస్ అంతే కదా, ఏ బిజినెస్ చేయాలన్నా కూడా ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో దాని గురించి స్టడీ చేసి దానికి సంబంధించి మొత్తం 4 చోట్ల కనుక కనుక్కొని మనం చేస్తే తప్ప సో ఏ బిజినెస్ అయినా సరే కూడా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మీరు కనుక ఇలాంటి బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం వీళ్ళ దగ్గర డీలర్షిప్ సంబంధించి సో వీళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తామని కూడా తను చెప్పడం జరుగుతుంది అనమాట. మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి కావాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ కూడా మీకు మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం. సో వారిని అడగడం జరిగింది, వారు కూడా మీకు హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్ లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బిజినెస్ ని కూడా మీరు మొదలు పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.